నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంతర్వేది రథం దగ్ధంపై భక్తుల ఆందోళన, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్. ఈ నెల 8న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం, వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు. వారం రోజుల్లో జపాన్లో రెండోసారి టైఫూన్ల బీభత్సం, కుండపోత వర్షాలకు పొంగుతున్న నదులు, అంధకారంలో గ్రామాలు. అమెరికా కాలిఫోర్నియా అటవీ ప్రాంతంలో ఆగని కార్చిచ్చు, 40 కిలోమీటర్ల మేర వ్యాపించిన అగ్నికీలలు. విజయనగరం జిల్లాలో కౌలు రైతులకు అందని రుణాలు, అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోందంటూ ఆవేదన. ఈ నెల 14 నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్ష కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 8న పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే ఈ సమావేశంలో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తడంపై చర్చించనున్నారు. పార్టీ నాయకత్వ మార్పు కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పార్టీ సీనియర్లు లేఖ రాసిన అంశంపై ఇటీవల వాడీవేడి సమావేశం జరిగిన నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రాజస్థాన్లోని భిల్వారాలో జరిగిన రహదారి ప్రమాదంలో 7గురు చనిపోయారు. బిజౌలియాలోని కేసర్పురా వద్ద ఓ ట్రక్కు, వ్యాను ఢీకొని 7గురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందగా మరో 4 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. బాధితులు భిల్వారా నుంచి కోటాకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. మరో 90,633 కేసులు నమోదు కాగా దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 41,13,000 దాటింది. కొత్తగా 1,065 మంది మరణించగా దేశంలో మృతుల సంఖ్య 70,626కు పెరిగింది. దేశంలో ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 70,000 మందికి పైగా డిశ్చార్జ్ కాగా కోలుకున్న వారి సంఖ్య 31,80,000 దాటింది. ప్రస్తుతం 8,62,000 మంది చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 77.32% పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరణాల రేటు 1.72% తగ్గినట్టు తెలిపిన ఆరోగ్య శాఖ దేశంలో యాక్టివ్ కేసుల రేటు 20.96% చేరిందని పేర్కొంది. అటు దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5 నాటికి 4,88,31,145 నమూనాలు పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దేశంలో కరోనా వైరస్ మరింత ఉధృత రూపం దాల్చడంతో భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ కోవిడ్ పరీక్షలపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. డిమాండ్ ఆధారంగా కోరిన ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని రాష్ట్రాల విచక్షణకే వదిలివేసింది. ఇతర దేశాలు భారత్లోని రాష్ట్రాలకు ప్రయాణం చేసే వారు కోరితే తప్పనిసరిగా వారికి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. అలా ప్రయాణం చేసే గమ్యస్థానానికి చేరుకునే వారు అక్కడ తప్పనిసరిగా తమకు కరోనా నెగిటివ్ అని నిరూపించుకోవాలని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో నివసించే ప్రజలందరికీ ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న నగరాల్లో ఈ తరహా పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని తెలిపింది. కరోనాపై పోరాటంలో ముందుండే ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు జరపాలని ఐసీఎంఆర్ సూచించింది. తెలంగాణలో కొత్తగా 2,574 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 9 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,969కి చేరగా 886 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 325 మందికి కరోనా సోకగా రంగారెడ్డి జిల్లాలో 197, మేడ్చల్లో 185, నల్గొండలో 158 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని మరో 2,927 మంది డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు 107,530 మంది వైరస్ ను జయించారు. ప్రస్తుతం 32,553 కరోనా యాక్టివ్ కేసులుండగా హోం ఐసోలేషన్లో 25,449 మంది చికిత్స పొందుతున్నారు.
జపాన్లో టైఫూన్లు విధ్వంసం సృష్టిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో వచ్చిన మరో టైఫూన్ వల్ల జపాన్లో పలు చోట్ల బలమైన గాలులు వీయడం సహా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల భవనాల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ లేక అనేక ఇళ్లు అంధకారంలో చిక్కుకున్నాయి. దక్షిణ జపాన్లోని ప్రధాన ద్వీపం క్యూషులో నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఒకినావా, క్యూషులో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ దాదాపు 50,000 మందిని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైషెన్ టైఫూన్గా పిలుస్తున్న ఈ తుపాను ధాటికి ఒకినావాలో 162 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అమామి, ఒషిమాలో అలలు పోటెత్తడంతో పాటు భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం కేటగిరీ 2 హరికేన్గా ఉన్న హైషెన్ మరింత బలపడే అవకాశముందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. టైఫూన్ నేపథ్యంలో అనేక బుల్లెట్ రైళ్లు, పదుల సంఖ్యలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. 5,000కు పైగా ఆవులు, 43 సిబ్బందితో న్యూజిలాండ్ నుంచి వస్తున్న ఓ నౌక జపాన్ తీరంలో మునిగిపోయింది. ఇప్పటి వరకు ఇద్దరిని కాపాడగా ఓ మృతదేహాన్ని వెలికితీశారు. టైఫూన్ ఉధృతి వల్ల సహాయక చర్యలు నిలిపివేశారు. కొరియన్ ద్వీపకల్పంలో గత వారం సంభవించిన మేసాక్ టైఫూన్ ప్రభావిత ప్రాంతాలను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సందర్శించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. టైఫూన్ సహాయక చర్యల్లో అలసత్వం వహించిన పలువురు ఉన్నతాధికారులను విధుల నుంచి తప్పించినట్లు తెలిపింది. పాంగ్యాంగ్ నుంచి 12,000 మందిని టైఫూన్ సహాయక చర్యల నిమిత్తం పంపుతానని హామీ ఇచ్చినట్లు పేర్కొంది. అమెరికా ఆంక్షలు సహా కరోనా మహమ్మారి సమయంలో ప్రజల్లో తనపై విశ్వాసం సన్నగిల్లిన నేపథ్యంలో ఆ సందర్శన ద్వారా తాను ప్రజల నాయకుడినని చాటుకోవడానికి కిమ్ ప్రయత్నించినట్లు సమాచారం. గత వారం ఉత్తర కొరియాలో మేసాక్ టైఫూన్ వల్ల నష్టపోయిన దక్షిణ హామ్యాంగ్ ప్రావిన్స్ ను కిమ్ శనివారం సందర్శించినట్లు తెలిపిన ఆ దేశ మీడియా తుపాను విధ్వంసంపై వివరాలు వెల్లడించినట్లు తెలిపింది. నష్టంపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన కిమ్ రాజకీయంగా దెబ్బతిన్న ప్రతిష్టను పెంచే చర్యలను చేపట్టాలని, ఐకమత్యంగా కలిసి ఉండాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియా అటవీ ప్రాంతంలో కార్చిచ్చు విస్తరిస్తూనే ఉంది. ఈ దావానలం ధాటికి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శాన్ బెర్నార్డినో నగరంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఓక్లేన్ ప్రాంతంలో దాదాపు 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయి. భీకరంగా వీస్తున్న వేడిగాలుల దృష్ట్యా మౌంటైన్ హోమ్ విలేజ్, ఫారెస్ట్ ఫాల్స్, యుకైపాలోని ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అమెరికా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. హెలికాప్టర్ల సాయంతో నీటిని వెదజల్లుతూనే ఉంది. ప్రజల సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి విమర్శించారు. తనను అక్రమంగా నిర్బంధించడానికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందంటూ తప్పుడు పత్రాలు చూపించి కుట్ర పన్నారని దీపక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న ఘటనలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. స్పెషల్ స్టేటస్ మీద పోరాడుతున్నాము అని చెప్పి ఉత్తి మాటలే మాట్లాడుతూ బీజేపీతో ఒక ఒప్పందం చేసుకొని పార్లమెంట్ లో పాస్ అయిన దాదాపు 80 బిల్లుల్లో ప్రతి బిల్లులో వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసినారు. పోలీస్ స్టేషన్ లో పోలీసు వాళ్ళే
ఒక దళిత యువకుడికి శిరోముండనం చేసినారంటే ఏ స్థాయికి మన వ్యవస్థల్ని వీళ్ళు కుప్పకూల్చినారో చూడండి. ఒక పేదవాడికి ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు న్యాయం జరిగే పరిస్థితి లేదు. నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కోరేది ఒకటే, ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇబ్బందులు జరిగినాయి, ఎక్కడెక్కడ ఫాల్స్ కేసులు పెట్టినారో దయచేసి మీరందరూ ప్రైవేట్ కంప్లైంట్స్ పెట్టాలా అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాను. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలుగుదేశం లాస్ట్ 3 సంవత్సరాలు నెంబర్ 1 భారతదేశంలో ఉంది. దమ్ముంటే ఈ సంవత్సరం మీరు అదే సాధించి చూపిండి అని చెప్పి నేను ఈ రోజు మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. కడప జిల్లా గండికోట నిర్వాసితులకు ఆర్ఎండ్ఆర్ ఓటీఎస్ ప్యాకేజీలు ఇవ్వకుండా వేధిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వరదలకు వచ్చిన 26 టీఎంసీల నీళ్లు గండికోట రిజర్వాయర్లో పెట్టుకునే అవకాశం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఉదాసీనతకు ప్రజలు మూల్యం చెల్లించాల్సి రావడం బాధాకరమన్నారు. ప్రభుత్వానికి ముందు చూపు, వ్యూహాత్మక కార్యాచరణ ఉండి సకాలంలో వాటిని అమలు చేస్తేనే ప్రజా ప్రయోజనాలు నెరవేరుతాయన్నారు. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ, ఓటీఎస్ ప్యాకేజీ ఇవ్వకుండానే తాళ్లపొద్దుటూరు గ్రామస్తులను ఖాళీ చేయమంటే 1500 కుటుంబాల వారు ప్రస్తుత పరిస్థితుల్లో ఊరు విడిచి ఎక్కడికి వెళ్లాలని నిలదీశారు. కేవలం 500 మందికే చెక్కులిచ్చి మిగిలిన 2369 మందికి ఇవ్వకపోవడమేంటని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అప్పుల తిప్పల కోసం రైతుల ప్రాణాలకు ముప్పు తెస్తారా అని ప్రభుత్వాన్ని తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. అన్నదాతలకు ఇచ్చేది విద్యుత్ రాయితీ కాదన్న యనమల, కార్పొరేషన్ కంపెనీలకు ఇచ్చేది రాయితీ ఎలా అవుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే డిస్కంలకు వైకాపా ప్రభుత్వం 4802 కోట్లు ఎగ్గొట్టిందని విమర్శించారు. ఈ లెక్కన 5 ఏళ్లలో డిస్కంలకు 24,000 కోట్ల నష్టాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ భారం పడేది రాబోయే ప్రభుత్వంపై కాదా అని ప్రశ్నించారు. సొంత మీడియాకే సగం ప్రభుత్వ ప్రకటనలు ఇస్తారా అని నిలదీశారు. 25 ఎకరాల ప్రభుత్వ భూములున్నా లేవంటూ కేంద్రానికి అబద్దం చెప్పారని ఆరోపించారు. 1300 కోట్ల విలువైన సున్నపురాయి గనుల లీజులు జీవితకాలం పొడిగిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోనే అత్యాధునిక కోవిడ్ చికిత్స బ్లాక్ విశాఖలో సిద్దమైంది. కింగ్ జార్జ్ ఆసుపత్రి ప్రాంగణంలో సీఎస్ఆర్ బ్లాక్గా రూపుదిద్దుకున్న 5 అంతస్తుల సముదాయంలో 550 పడకలను ఆక్సిజన్ సదుపాయంతో సిద్దం చేశారు. 175 వెంటిలేటర్లు అమర్చిన పడకలు ఇందులో ఉన్నాయి. నిరంతరం ఆక్సిజన్ సరఫరా కోసం భారీ ట్యాంకు నిర్మించారు. దీనికి సంబంధించిన మరిన్ని అంశాలను కేజీహెచ్ సూపరింటెండెంట్ పివి సుధాకర్ ఈటీవీకి వెల్లడించారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో సిఎస్ఆర్ బ్లాక్ ఇప్పుడు కోవిడ్ పేషెంట్లకు పూర్తి స్థాయిలో చికిత్స కోసం సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన విశేషాలు, అలాగే కోవిడ్ పేషెంట్లకి అందబోయే చికిత్స వివరాలు, వీటన్నిటిని కింగ్ జార్జ్ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్, అలాగే ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ గారు ప్రస్తుతం ఉన్నారు. సుధాకర్ గారు, ఇప్పుడు దీనికి సంబంధించి ఈ బ్లాక్ విశేషం ఏంటి? మన విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా వారి సామాజిక బాధ్యత కింద విరాళాలు ఇవ్వటం జరిగింది. దాంతో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. అప్పటి ఎంపీ డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారు వారి చొరవతో ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నిటితోనూ మాట్లాడి వాళ్ళ చేత మనకందరికీ కూడా దీనికి విరాళాలు ఇప్పించారు. 54 కోట్ల రూపాయలు వీళ్ళందరూ కూడా మనకి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా 34 కోట్ల రూపాయలు మనకి ఇవ్వటం జరిగింది. ఇంకొక 20 కోట్ల రూపాయలు మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. 20 కోట్ల రూపాయలు కూడా మొన్నే హెచ్పిసిఎల్ వారు 3 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ రేపుల్లో అది మన అకౌంట్లో పడుతుంది. గెయిల్ అండ్ ఓఎన్జీసీ వారు ఇవ్వాల్సి ఉంది. ఆంకాలజీ అండ్ సర్జికల్ బ్లాక్ కింద మనం దీన్ని నిర్ణయించాము. కోవిడ్ పేషెంట్లకు వైద్యం చేయడం కోసం అని చెప్పేసి దీన్ని ఉపయోగిద్దామని కలెక్టర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేయటం, 10 కోట్ల రూపాయల విలువైన సామగ్రిని అదంతా మనకి సమకూర్చడం జరిగింది. 175 వెంటిలేటర్లు మనకి సమకూర్చడం జరిగింది. సో దీంతోనూ 500 పడకలతో మనం అత్యాధునిక వైద్యం అందిద్దామనేది మా కోరిక. కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు విశ్లేషిస్తా ఇంత అద్భుతమైన హాస్పిటల్ ఇక్కడ రావడానికి దోహదపడ్డారు. ఒక నెల రోజుల్లోనే దీన్ని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. మనం 20 కిలోలీటర్ల ఆక్సిజన్ ట్యాంక్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1-2 రోజుల్లో దానికి అనుమతులు వస్తాయి వాడటానికి. ఆక్సిజన్ ఇందులో ప్రధానం కాబట్టి ఆక్సిజన్ రాగానే వీళ్ళని పేషెంట్ని అడ్మిట్ చేయాలని మేము అనుకుంటున్నాము. ఈ బెడ్ తల్లికి విశిష్టత ఏం చెప్తారు? ఇక్కడ ఏంటంటే మనకి సదుపాయాలు అందుబాటులో? ఐసీయూ కాట్ అంటాం. ఇది
సుమారు 35,000 చిలుకు దీని ఖరీదు. ఇందులో పేషెంట్ తల పైకెత్తుకోవడానికి కానీ కాళ్ళు పైకెత్తుకోవడానికి కానీ ఆటోమేటిక్గా, అలాగే సైడ్ రైలింగ్స్ ఉంటాయి పేషెంట్ కింద పడిపోకుండాను. దీనికి ఎలా కావాలంటే అలా మలుచుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ ఐసీయూ కాట్. అలాగే ప్రతి కాట్కి ఐసీయూ కాట్కి ఒక వెంటిలేటర్ ఉంది. అలాగే ఈ మెషిన్ని HFNO అంటాం, హై ఫ్లో నేసల్ ఆక్సిజన్ మెషిన్ అన్నమాట. ఇది ఈ మెషిన్ ద్వారా ఎక్కువ శాతం ఆక్సిజన్ని ముక్కు ద్వారా పేషెంట్కి అందించడానికి వీలుంటుంది. ఈ కోవిడ్ పేషెంట్స్లో ఎక్కువ మందికి కావాల్సింది ఆక్సిజన్. ఇది ఎక్కువ ఆక్సిజన్ తక్కువ సమయంలో ఎక్కువ మోతాదు ఇవ్వడానికి అవకాశం ఉండే మెషిన్ ఇది. ఈ 175 వెంటిలేటర్లే కాకుండా ఇంకొక 25 HFNOలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని వార్డులో కూడా పెట్టేసుకోవచ్చు. జనరల్ వార్డులో కూడా అవసరమైతే పేషెంట్కి HFNOలు పెట్టేసుకోవచ్చు. సో అది దీని విశిష్టత. ఇది మన రాష్ట్రంలోనే అత్యద్భుతమైన సెంటర్ కింద రాబోతోంది. ప్రధానంగా ఇప్పుడు మనకి ఇక్కడ సిబ్బంది నియామకానికి సంబంధించి ఇప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో నర్సింగ్ కానీ వైద్య సిబ్బంది కానీ 24 గంటలు అందుబాటులో ఉంటారా? ఏ రకమైన స్పెషాలిటీస్ అందుబాటులో ఉంటారా? ఇన్స్టెంట్ కోవిడ్ ఆర్డర్ 70 ప్రకారం చాలా మంది డాక్టర్లని, నర్సెస్ని, పారామెడికల్ సిబ్బందిని, టెక్నీషియన్స్ని వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకోమని గవర్నమెంట్ మనకు అనుమతి ఇచ్చింది. విశాఖపట్నం జిల్లాలోనే 2,000 పైచిలుకు పోస్టుల్ని మనకి కేటాయించింది. అందులో జనరల్ డ్యూటీ డాక్టర్లు 307 మందిని, స్పెషలిస్టులని 161 మందిని, అలాగే నర్సెస్ని 670 మందిని, టెక్నీషియన్స్ని 154 మందిని, డిఈఓల్ని 50 మందిని, 500 పైచిలకు FNO, MNOల్ని, పారిశుద్ధ్య సిబ్బందిని ఇంకొక 500 మందిని వేసుకోమని రాష్ట్ర ప్రభుత్వం మనకు అనుమతినిచ్చింది. ఈ అనుమతుల ప్రకారం మనం వాళ్ళందరినీ రిక్రూట్ చేయడం జరిగింది. ఎల్లవేళలా ఇక్కడ వైద్య సేవలు అందడానికి 3 షిఫ్ట్లలోనూ కూడా మనకి డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. వాళ్ళందరికీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. ఫెసిలిటీ తాలూకా ఒక గొప్ప విశిష్టత ఏంటంటే ఇందులో సుమారు ఒక 48 CCTV కెమెరాలు పెట్టాం మనం. ఇవన్నీ కూడా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేశాము. అందులో ప్రతి బెడ్ని కూడా పరీక్షిస్తుంటాము. ఇప్పుడు పేషెంట్స్ అటెండెంట్స్ కూడా ఎవరైనా వాళ్ళ పేషెంట్స్ ఎవరన్నా ఎలా ఉన్నారు అని తెలుసుకోవాల్సి వస్తే ఈ CCTV కెమెరా ద్వారా ఆ పిక్చర్ని జూమ్ చేసి వాళ్ళకి స్క్రీన్ మీద చూపించే అవకాశం కూడా కల్పించాం. పేషెంట్లు అందరూ ఎలా ఉన్నారు అనే ఆతృత చాలామంది ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటుంది. అలాంటి వాళ్ళకి సమాచారం కేవలం ఇవ్వటమే కాకుండాను వాళ్ళ పేషెంట్ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం చూపించడానికి వీలుగా మనం ఏర్పాట్లు చేశాం. ఈ సాంకేతికతను ఉపయోగించుకుని మనం వైర్లెస్ సెట్స్ పెట్టాము అన్ని ఫ్లోర్స్లోనూ కూడా. ఇక్కడ ఉన్న డాక్టర్, నర్సెస్ అందరూ కూడా కింద నుంచి వస్తున్న కమాండ్స్ని బట్టి ఏ పేషెంట్ని అటెండ్ అవ్వాలి అనేది ఎప్పటికప్పుడు కిందన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి చూసి అక్కడికి వాళ్ళని అప్రమత్తం చేయటం, అక్కడికి పంపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. పేషెంట్ నేరుగా అడ్మిట్ అవ్వాలా? ఏ రకంగా ఇక్కడికి పేషెంట్లని పంపింగ్ అవుతుంది? పాజిటివ్ పేషెంట్ ఎక్కడైనా డిక్లేర్ అయిన తర్వాత స్ట్రైట్గా వాళ్ళు ఇక్కడికి వచ్చేయచ్చు. అందుకే దీనికి రిజిస్ట్రేషన్ అది కూడాను KGH మన అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిస్ట్రేషన్తో సంబంధం లేకుండా ఎక్స్క్లూజివ్గా ఇక్కడే మనం రిజిస్ట్రేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్కి రాగానే ఆ ఫోటో ఒకటి తీసుకోవటం, వెంటనే వాళ్ళకి ID కార్డు కూడా 2 నిమిషాల్లోనే ID కార్డు జనరేట్ చేయటం, అంటే పేషెంట్ని ఐడెంటిఫై చేయటం ఈజీగా ఉండాలి. కాబట్టి కొంత కిడ్నీ పేషెంట్లు ఉన్న వాళ్ళకి డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే 5 డయాలసిస్ మెషిన్లు ఎక్స్క్లూజివ్గా పెట్టాము ఇక్కడ. అదే కాకుండాను రోటరీ క్లబ్ వాళ్ళు ముందుకొచ్చి ఈ ప్రాంగణం అంతటికీ కూడా మేము RO సప్లై చేస్తామని చెప్పేసి ముందుకొచ్చారు. ఆ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. 1-2 రోజుల్లో అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. వాటర్ బొట్టు కూడా ఇక్కడ అది చాలా పరిశుభ్రంగా ఉండేటట్టు పేషెంట్లు కానీ డాక్టర్లు కానీ ఎవరు తాగునీరు కావాలన్నా సరే RO ప్లాంట్లో వచ్చే వాటర్ను వాడటం అనేది అది ఇంకొక అడ్వాన్స్మెంట్. ఇదే కాకుండా పైన 5వ అంతస్తులో గర్భిణీ స్త్రీల కోసం ఆపరేషన్లు అవసరమయ్యే పేషెంట్లు, సర్జికల్ పేషెంట్స్ అంటాము, వాళ్ళ కోసం అని చెప్పి 5వ అంతస్తు కేటాయించడం జరిగింది. 3 ఆపరేషన్ థియేటర్లు 24 గంటలు పనిచేస్తాయి. ఎప్పుడు ఎవరికి సిజేరియన్ ఆపరేషన్ అవసరమైనా, ఒక అపెండిక్స్ ఆపరేషన్ అవసరమైన పాజిటివ్ పేషెంట్స్కి వాళ్ళని అడ్మిట్ చేయడం కోసం 5వ ఫ్లోర్ కంప్లీట్గా దానికోసం అని చెప్పి డెలిగేట్ చేశాము. 4వ ఫ్లోర్ ICUలు పెట్టాము. 3వ ఫ్లోరు, 2వ ఫ్లోరు నేమో జనరల్ వార్డులు పెట్టాము. ప్రతి బెడ్కి ఆక్సిజన్ ఉంది ఇక్కడ. ఇది ఫైర్ ఫైటింగ్ మొత్తం మనం ఎంతవరకు ఏర్పాటు చేయగలిగాం? ఫైర్ ఫైటింగ్ అనేది సగంలో ఉంది యాక్చువల్లీ, ఇది స్టార్ట్ అయ్యే ముందులో. అయితే కింద భాగం అంతాను సెల్లార్ అదంతా కూడా కంప్లీట్ చేసేసారు. నేను అనుకోవటం పెద్దగా ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను. నేను ప్రమాణాలన్నీ పాటించి కారిడార్లోనూ అదంతా కూడా ఫైర్ ఫైటింగ్ ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. రవాణాకు సంబంధించి పేషెంట్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత రవాణా, అలాగే వారికి పేషెంట్కి ఫుడ్, ఈ ఏర్పాట్లు ఎలా అయితే హోటల్లో మన లగేజ్ తీసుకోవడానికి వెంటనే వస్తారో అలాగే పేషెంట్ని వెంటనే దింపటం, ఆక్సిజన్ కనెక్ట్ చేయడం, లోపల తీసుకొచ్చేయటం. అంబులెన్స్ ఇంకా అక్కడ 2 నిమిషాల కంటే ఎక్కువ నిలవదు.
అంబులెన్స్ వెంటనే ఇంకో దారి ద్వారా బయటకు వెళ్ళిపోవటం, అలాంటిది ఒకటి ఇన్ అండ్ అవుట్ పక్కా ప్లాన్ చేసి పెట్టాము. నాణ్యమైన భోజనం వీళ్ళకి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. దాని ప్రకారం ఒక్కొక్క పేషెంట్కి 500 రూపాయలు ఖర్చు పెట్టమని చెప్పారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి ఇక్కడ భోజనం సప్లై చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ప్యాక్డ్ ఫుడ్ ఇస్తారు, మంచి బలవర్ధకమైన ఆహారం, అలాగే వాటర్ కూడాను చాలా ప్యూర్ వాటర్ ఇవ్వటం అది జరుగుతుంది. గవర్నమెంట్ కూడా మెనూ ఇచ్చింది. ఆ మెనూ ప్రకారం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కూడా 4 పూట్ల కూడా వాళ్ళకి సరఫరా చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఇది ప్రత్యేకమైన కోవిడ్ 500 బెడ్లకు సంబంధించి సిఎస్ఆర్ బ్లాక్లో ఉన్న సదుపాయాలు. కెమెరామెన్ సిఎస్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధమైన ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ భక్తులు ఆందోళన చేపట్టారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆలయానికి భద్రత కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు రుణం పుట్టడం లేదు. భరోసా ఇస్తున్నామంటూ అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో బ్యాంకర్ల సహకారం కొరవడుతోంది. రుణం కోసం బ్యాంకుకు వెళ్తే ఏవేవో కారణాలు చెప్పి తిప్పి పంపుతున్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాలకు మంజూరు చేసిన రుణాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. మరోవైపు ఖరీఫ్ మొదలై 4 నెలలు గడిచినా ఇప్పటికీ రుణ అర్హత కార్డులు జారీ కాలేదు. ఇది విజయనగరం జిల్లాలోని కౌలు రైతుల రుణ అర్హత కార్డుల పంపిణీ తీరు. విజయనగరం జిల్లాలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2650 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో 1590 కోట్ల రూపాయలు ఖరీఫ్, మిగిలినది రబీలో ఇవ్వనున్నట్లు వార్షిక ప్రణాళికలో రూపొందించారు. తొలి త్రైమాసికానికి లీడ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం 1,09,943 మందికి 1,085 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కౌలు రైతులకు రుణ లక్ష్యం 10% రుణాలు ఇవ్వాలని గతంలోనే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఆదేశించింది. ఈ ఏడాది వీరి రుణాల విషయంలో ప్రగతి కొరబడుతోంది. కేవలం ₹1 కోటి వరకే రుణ సాయం అందించడం గమనార్హం. ఇదిలా ఉండగా కౌలు రైతులకు రుణాలు పొందేందుకు ఏటా జారీ చేసే CCRC కార్డులు ఇంకా పూర్తి స్థాయిలో అందించలేదు. గతేడాది 18,000 మందికి జారీ చేశారు. ఇటీవలే అవగాహన సమావేశాలు నిర్వహించి కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇవి ఇంకా జారీ దశలోనే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 1745 రైతు సంఘాలకు 22 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. 65 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా విధించిన నిబంధనల కారణంగా కౌలుదారులకు గుర్తింపు కార్డుల జారీలో జాప్యం చోటు చేసుకుంటోందని రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. కౌలు కార్డు దరఖాస్తు పెట్టి 3 నెలలు అయ్యింది, రాలేదు కార్డు, ఎవరు పట్టింపు చేసుకోలేదు. బ్యాంక్ అప్పు ఇంత అతను వడ్డీ తెచ్చి మళ్ళీ అప్పు కట్టాను. బ్యాంక్కి వెళ్తే ఈ కార్డు పనిచేయదు, కొత్త కార్డు తెచ్చుకొని మళ్ళీ అనేసి బ్యాంక్ వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళీ అప్పు చేసి ఇప్పుడు పంటలు పండించాలంత కష్టం. విత్తనాలు పోసిన తర్వాత వాన మమ్మల్ని సౌకర్యించలేదు. ఇంక ఇప్పుడు వచ్చే అది కూడా వానర్లతో తడుపుకోయి కిరసనం లేక పెట్రోల్లో డీజిల్లో కొనుక్కోయి గంటకి 500 ఇస్తే గానే మిషన్లతో తోడుకోలేక ఈ రోజు రైతు ఈ పరిస్థితి ఉన్నాడు. కౌలు రైతు పరిస్థితి వల్ల రైతు ఆందోళన దిగినా పనికి రానని పరిస్థితి వచ్చింది. అలాగే ఈ కరోనా వల్ల అయితే ఇంట్లో లాంటివి ఇప్పుడు రాలక బాధలతో ఉన్న తిన్న గింజలాగా ఇలా తిరిగినా పట్టింపు చేసుకున్న ధరలు ఎవరు లేరండి. ఇప్పుడు ఈ కార్డు రాకపోతే రేపు ఒకళ్ళు సులి తప్పి వర్షం పడినా పండించుకుని పంట అమ్ముకోవడానికి కూడా డబ్బులు తెచ్చుకోవడానికి అవకాశం అనేది. ఈ కార్డు లేకపోతే వాళ్ళ ఎరువులకి వెళ్ళా విత్తనాలకి కూడా లేదు, దీనికి కూడా సబ్సిడీ కానీ దీనికి మాకు అందలేని పరిస్థితి అవుతుంది. మేము కౌలు కార్డుకి పెట్టి సచివాలయంలో 2 నెలలు అవుతుంది, 2 నెలలు చిల్లర అవుతుందండి. సచివాలయంలో అప్లికేషన్ పెట్టి మాకు కౌలు కార్డులు రాలేదండి. బ్యాంకులోనే 3 నెలలు అవుతుందండి, వడ్డీ పడిపోద్దని కట్టేసాము. మళ్ళీ తిరిగి వెళ్తే మాకు కౌలు కార్డు లేదు, లోన్లు ఇవ్వలేదండి. అందువల్ల ఈ సచివాలయంలో పట్టించుకోలేదు, మాకు కౌలు కార్డులు రాలేదు. ఇప్పుడు పంట టైం వచ్చిందండి, విత్తనాలు చూస్తే కౌలు కార్డుల మీద విత్తనాలు తెచ్చుకుంటారు, ఇప్పుడు తెచ్చుకోలేకపోను. బ్లాక్ మార్కెట్ లో కొనుక్కోను. విత్తనాలు కూడా ఇప్పుడు కొద్దిగా దెబ్బతిన్నాము. వ్యవసాయం చేద్దామంటే మదుపుకి లోన్లకు వెళ్తే కౌలు కార్డులు లేవు, ఏనాయిలు పట్టించుకోలేదు. మండల ఆఫీస్కి వెళ్ళా ఎవరు ఉండడం లేదు, పట్టించుకోలేదండి. ఎవరి కాడికి వెళ్ళా మదుపుకి వెళ్తే 110 రూపాయలు లెక్క తెచ్చిపోయి మదుపు పెట్టి మేము పండించాలంటే మాకు మిగిలేదు ఏం లేదండి. అందువలన మీరు దయచేసి కార్డులు పుట్టిస్తారని మేము అనుకుంటాను.
విజయనగరం జిల్లాలో ఈ ఏడాది 300 కోట్ల రూపాయల రుణ లక్ష్యానికి ఇప్పటి వరకు 20 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. రుణాల మంజూరులో అధికారులు శ్రద్ధ వహించడం లేదంటూ కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నిబంధనలు సడలించి కౌలు గుర్తింపు కార్డుల జారీని సరళతరం చేయాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మేము చేసింది 15-20 సంవత్సరాలు బట్టి కౌలు రైతు చేస్తానండి. ఇప్పుడు కౌలు రైతు ఒక 6-7 సంవత్సరాలు బట్టి కౌలు కార్డు ఉండి కౌలు కార్డు ఉండడం వల్ల ధాన్యం వేసుకోవడానికైనా విత్తనాలు తెచ్చుకోవడానికైనా అన్నిటికీ ఉపయోగం పొందేది. ఇప్పుడు ధాన్యం పండినా ఏడు చేయాలని మాకు అర్థం అవ్వలేదు. ఈ మదుపుకి మరమ్మతికి బ్యాంక్ లోన్ ఒకటి బ్యాంక్ లోన్ కట్టించిన తర్వాత మేము లోన్కి వెళ్తే మీ కౌలు కార్డు కావాలను కౌలు కార్డు మేము దాన్ని దరఖాస్తు పెట్టి 2 మాసాలు అయిపోయింది. సచివాలయంకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి మాకు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వంలో చేస్తే మీ కౌలు రైతులు ఏడు చేయాలని మాకు అర్థం లేదు. రేపు పురుగు మందుకైనా దేనికైనా మదుపు పెట్టుకోవడానికి కౌలు రైతులకి చాలా ఇబ్బంది పరిస్థితి ఉంటుందండి. విత్తనాలకు చాలా ఇబ్బంది ఉంటుందండి. రేపు ధాన్యం పండినా ఆ కౌలు కార్డు మీద మేము వేసుకుంటారు. ఆ కౌలు కార్డు మీద గవర్నమెంట్ తీసుకుని ఈ కౌలు కార్డు లేకపోతే మా భూములు ఉండి కాదు మాకు లేవు. ఈ కార్డులు ప్రభుత్వం ఇవ్వక మాకు అన్ని ఇబ్బందులు ఉన్నాయండి. జిల్లాలో ఖరీఫ్ వ్యవసాయ సీజను ప్రారంభమై ఇప్పుడు 3 మాసాలైంది. ఇంకో 4 రోజుల్లో ఖరీఫ్ పూర్తవుతుంది. జిల్లాలో కౌలు రైతులు మొత్తం సాగు భూమిలో 3వ వంతు చేస్తున్నారు. సెంటు భూమి లేని వాళ్ళు సుమారు 80,000 మంది జిల్లాలో కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళకి ఈ రోజుకి వరకు కూడా జిల్లాలో కౌలు కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు. రైతులు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కౌలు రైతులు కట్టేసి వ్యవసాయ పెట్టుబడులకి నానా ఇబ్బందులు మళ్ళీ ప్రైవేట్ వ్యాపారుల దగ్గర మళ్ళీ తెచ్చుకొని ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఈ జిల్లా యంత్రాంగం సరిగా స్పందించి కార్డులు ఇప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఏదైతే ఈ కొత్త చట్టంలో భూ యజమానుల ఆమోదం నిబంధన సడలించి మొత్తం కౌలుదారులందరినీ అధికారుల ద్వారా గుర్తించి కౌలుదారులందరికీ వెంటనే కౌలు కార్డులు ఇచ్చి వాళ్ళకి రుణాలు, వ్యవసాయ రాయితీలు తదితర సౌకర్యాలను పొందే విధంగా ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం తగు చర్య తీసుకోవాలని రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం. కోవిడ్ పరిస్థితుల వల్ల కౌలుదారుల గుర్తింపు ఆలస్యమైందని విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి తెలిపారు. వ్యవసాయ శాఖ తరపున గుర్తింపు పూర్తి చేసి రెవెన్యూ శాఖకు అప్పగించినట్లు చెప్పారు. కౌలుదారులకు గుర్తింపు కార్డుల జారీ కోసం గత నెలలో ప్రత్యేక డ్రైవ్ అమలు చేసి సుమారు 8,000 మందికి కార్డులు జారీ చేశారు. లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు మరోసారి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని ఆమె తెలిపారు. అంటే మనకి లెక్కల్లో చూసుకుంటారంటే మన జిల్లాకి ఒక 15,000 వరకు కౌలుదారులు ఉన్నారు అని ఉన్నారు. ఇందులో మన రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ ఈక్వల్ గా సమానంగా చేయాలి. మనం ఐడెంటిఫై చేసిన తర్వాత విలేజ్ స్థాయిలో విఏ గాని విహెచ్ఏ గాని ఐడెంటిఫై చేసిన తర్వాత అది మండల స్థాయిలో అగ్రికల్చర్ ఆఫీసర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం రెవెన్యూ వాళ్ళకి ఇస్తాము. రెవెన్యూ విఆర్ఓ అథెంటికేషన్, విఆర్ఓ అప్రూవల్. అంటే కౌలుదారుడు అంటే ఆ ఒక పత్రం ఉంటుంది. ఆ పత్రం మీద ఓనర్ అండ్ కౌలుదారు ఇద్దరు సంతకం పెట్టిన తర్వాత విఆర్ఓ అది చేయాలండి. సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాతే దాన్ని మనం అయితే రైతు భరోసాలోకి వస్తాడా లేకపోతే ఓన్లీ కౌలుదారు కింద వచ్చి మన ఇన్పుట్ ఇవ్వచ్చు లేకపోతే బ్యాంక్ ద్వారా సిసిఆర్సీ కార్డు ద్వారా ఇవ్వచ్చు అన్న విషయం కూడా ఆధారపడి ఉంటుంది. గత నెలలోనైతే ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టామండి 15 రోజులు. దానికి బాగా డ్రాస్టిక్ గా పెరిగింది. 7,000 నుంచి మనకు ఇప్పుడు 8,900 వరకు పెరిగాయి. మరి ఇంకా నెక్స్ట్ వీక్ లో కూడా అదే డ్రైవ్ పెట్టి ఇంకా కొనసాగించాలని కోరుకుంటున్నాం. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కౌలుదారులకు గుర్తింపు కార్డుల జారీలో నెలకొన్న జాప్యం అనేక కష్టాలకు గురి చేస్తోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి కౌలుదారులకు గుర్తింపు కార్డులు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.